కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 11వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి ముంతపల్లి భాగ్యలక్ష్మి నాగరాజ్ గారిని వారి వార్డు ప్రజలకి వారి యొక్క ఆలోచనల్ని మీ మన లీడర్ కార్యక్రమం ద్వారా పరిచయం చేయబోతున్నాం. మేడం నమస్కారం. మేడం మేము మన లీడర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క వార్డు ప్రజలకి చేరవేయడానికి ఇది ఒక వేదిక మీకు కల్పిస్తున్నాం. మేడం మేము ప్రజల నుంచి సర్వే చేసిన తర్వాత రెండు కామన్ క్వశ్చన్లని మేము డెవలప్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆ రెండు క్వశ్చన్స్కి ఏదైతే వచ్చిన ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా మీ సమాధానం మీ యొక్క ఆలోచన ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? రాజకీయంలో రావడానికి ఫస్ట్ జగ్గా రాఘరెడ్డి గారు అలాగే మా వారు గొంతపల్లి నాగరాజు గారి తరఫున నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వారి ఆశీస్సులతోనే నేను ఇక ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. మేడం మీ వార్డులో ఎటువంటి సమస్యలు మీరు గుర్తించింది, వాటిని పరిష్కరించే దిశగా మీ ఆలోచనలు ఏంటి? వార్డు సమస్య 11వ వార్డు సమస్యలను వార్డులో పేరుకపోయిన సమస్యలను అన్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరిస్తాను, ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను వేయిస్తాను, అర్హతులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పిస్తాను. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు కూడా వచ్చేలా కృషి చేస్తాను. ఓపెన్ పార్క్ ఓపెన్ జిమ్ కూడా సౌకర్యం కల్పిస్తాను పిల్లలకు. అలాగే నిరుద్యోగ మహిళలకు సహాయంగా ఉండి వాళ్ళను ముందుకు నడిపించేలా చేస్తాను, వాళ్ళని ఆదుకునేలా చూసుకుంటాను. అలాగే మంచినీటి కొరత లేకుండా చూస్తాను. సీసీ రోడ్లను కూడా వేసేలా కృషి చేస్తాను. రోడ్ల మీద చెత్త చెదారం లేకుండా క్లీన్గా ఉంచేటట్టు వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా వాళ్ళని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. మీరు మీ వార్డులో గెలుపొందినట్లు అయితే మరియు జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కనుక గెలుపొందినట్లయితే మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ బరిలో ఉన్నట్టేనా? జంగారావు ఆశీస్సులతో ముందుకు వచ్చేలా చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో ముందుకు వస్తానని. మీ వార్డు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మా వార్డు ప్రజలకు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సీసీ రోడ్లే కాక నీటి కొరతనే కాక ఇంకా వాడి ఏ సమస్యలు ఉన్నా డ్రైనేజ్ సమస్యలే కాక ఏవి ఉన్నా వాళ్ళు నన్ను ఆదేశిస్తే నేను వాళ్ళ దగ్గర ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. వాళ్ళ 11వ వార్డు ప్రజలకు చేయగుర్తు తరఫున ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై గుర్తుకే జై గుర్తుకే జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ జగ్గారెడ్డి నాయకత్వం గారి జంగారారెడ్డి గారి నాయకత్వం జంగారారెడ్డి గారి నాయకత్వం గుంతపల్లి భాగ్యలక్ష్మి గారి నాయకత్వం గుంతపల్లి భాగ్యలక్ష్మి గారి నాయకత్వం